నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి. సార్, ఎవరిని ముట్టుకున్నా కూడా మానసిక అసమతుల్యతతోనే బాధపడుతూ ఉన్నారు సార్ కదా. ఎవరిని టచ్ చేసినా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మా పిల్లలు మాట వినట్లేదండి, లేకపోతే అల్లరి చేసేస్తున్నారండి అని అంటారు. లేకపోతే అన్నీ ఉన్నాయండి, మానసిక ప్రశాంతత లేదండి. ఏమీ లేవండి, ఆబ్వియస్గా మానసిక ప్రశాంతత కూడా ఉండదు. సో మరి ఎట్లా సార్ దీన్ని అడ్రస్ చేయడం ఎట్లా? వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్? ఇంకేమైనా మార్గం ఉందా? ఎందుకంటే డబ్బు లేదు అని బాధపడుతూ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఆ బాధలోనే ఉన్నాం మేము. అట్లా కాదు, హ్యాపీనెస్ రావాలి జీవితాల్లో. ఏం చేయాలి? ఇది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. క్లిష్టమే అంటే తలనొప్పి వచ్చింది, ఏదో ఒక డాటు ట్యాబ్లెట్ ఉంటుంది, జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మానసిక అసమతుల్యత అనేది చాలా పెద్ద వ్యాధి అన్నమాట. వేల కోట్లు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, జీవితం అగమ్య గోచరం, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. అంటే నేను ఆధ్యాత్మికంగా నేర్చుకున్న సబ్జెక్ట్స్, ఆరోగ్యపరంగా నేర్చుకున్నటువంటి వెజిటబుల్ థెరపీ, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఇందులో రెండిట్లకి మిళితం చేసేటువంటి సైకలాజికల్ ఇల్నెస్ అద్భుతం అమ్మా సబ్జెక్ట్. నేను దాని మీద నేను నేర్చుకున్నాను. సైకోథెరపీ అనేది సైకలాజికల్ ఇల్నెస్ని బాగు చేయటం అనేది పెద్ద టాస్క్ అనమాట. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. వాడు అంటే చిన్నపిల్లలుగా తీసుకుంటే నేను స్కూల్కి వెళ్ళనను మారం చేసేటువంటి పిల్లలని ఒక గంట సేపులో మార్చి స్కూల్కి పంపించవచ్చు. అంత త్వరగా అది ఓన్లీ పిల్లలకేనా, పెద్దవాళ్ళకి కూడా పనిచేస్తుందా? ఇప్పుడు లేచి వెళ్ళి పని చేయాలి, ఎక్కడికో ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు లేవలేని స్థితి లేదా వేరే అవగేషన్స్తో వాటి మీద వ్యామోహంతో పనికి వెళ్ళలేని స్థితి, లేజినెస్ అనుకోవచ్చు. ఒకటి లేజినెస్, లేకపోతే ఓవర్గా పనిచేయటం. ఇవన్నిటికి కారణాలు మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాల మీద ఆధారపడి ఉంటుంది. షట్చక్రాలు. నువ్వు ఈ మధ్య షట్చక్రాల మీద ఒక కొత్త సబ్జెక్ట్ చేస్తున్నావు, చాలా అద్భుతం. అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంటే చక్రాల గురించి తెలిసినంత మాత్రాన సైకోథెరపీకి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. దానికి సాధన ఉండాలి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నేను గురువుగారితో మాట్లాడతాను, ఒక వినూత్నమైనటువంటి కార్యాన్ని మనం బయటికి తీసుకురావాలి. ఇది అందరూ చేయలేరమ్మా. అంటే మామూలుగా మీ పిల్లలు అల్లరి చేస్తున్నారన్నప్పుడు స్లీపింగ్ పిల్స్ ఇస్తారు, నిద్ర మాత్రం. పిల్లలు అతి చైతన్యవంతమైనటువంటి చక్రాలు ఉన్నటువంటి పిల్లలని శాంతపరచడానికి మెడిసిన్ లేక నిద్ర మాత్రలు ఇస్తారు. ఇప్పుడు మానసిక వికసన లేదమ్మా, హైపర్ యాక్టివ్ ఉన్నారు, వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు? అది ఎంత ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మనిషిని నిద్ర పెట్టేస్తే అవి ఏమైనా శాంతిస్తాయేమో వాళ్ళ ఆలోచన. కానీ ఇది యోగిక్ విద్య, యోగ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఇది అంటే యోగిక్ విద్య. అందుకనే మనకి యోగా అనేది ఒకటి ఉంది. అది కేవలం ఏదో ఇంటర్నేషనల్ యోగా డే అప్పుడు వాల్ పోస్టర్లు వేసుకుని ఫోటోలు వేసుకోవడానికి పనిచేస్తుంది తప్ప ఎవరూ కూడా ఆ స్థితిలో లేరు. మనిషిని శారీరకంగా బలోపేతం చేస్తూ పాటు మానసిక ఆ వికసన అనేది అది తీసుకొస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు మనల్ని నడిపిస్తున్నాయి. ఇవి కనపడవు, భౌతికంగా అగోచరం. ఇవి కేవలం శక్తికి కేంద్రాలు మాత్రమే. చక్ర స్థితిలో ఉంటాయి ఇవన్నీ కూడా, చక్రాల స్థితిలో ఉంటాయి. చక్రంగా ఉన్నంత వరకు తిరుగుతూ ఉంటాం. వీల్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. వికసన, మానసిక వికసన అంటే ఆ చక్రం ఓపెన్ అయింది, ఓపెన్ అవ్వడం ఉంటుంది. అంటే చాలామంది శక్తిపాతం చేస్తూ ఉంటారు. అంటే సహస్రారాన్ని ఓపెన్ చేసేస్తారు. కుండలిని పైకి వచ్చి సహస్రారం దగ్గరకు వచ్చేస్తే జ్ఞానోదయం అయిపోయింది. ఇక రావాలి కదా కుండలిని. ఇది అంటే చాలా సింపుల్ అనుకుంటారు. మన ఎత్తి మీద చేయి పెట్టేస్తే జ్ఞానోదయం అయిపోయింది. ఎవరో పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే మీ ఇంటి తాళం నీ చేతిలో ఉన్నది కాదు, అక్కర్లేదు, నేను చెయ్యడితే తాళం ఓపెన్ అయిపోద్ది. మన సాధన అది అంటే ఆ జ్ఞానం లేక అది మాట్లాడుతూ ఉంటారు. మూలాధారం అనేది జీవితేచ్ఛ, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. అంటే వీటి మీద మనం చేసుకుంటూ వెళితే ఇంచుమించు 7 సబ్జెక్టులు. మానసిక వికసన అనే దాని మీద, అసమతుల్యత అనే దాని మీద మనం 7 ఎపిసోడ్లు చేయొచ్చు. అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఆ స్థితికి రావాలంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఉద్యోగంలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి.
అభివృద్ధి లేదు. మీ మూలాధారాన్ని బాగు చేస్తే అభివృద్ధి అనేది అభివృద్ధి అంటే నువ్వు 2-3 నెలల్లోనే నువ్వేంటో నీకు తెలుస్తుంది. 2-3 నెలల ఎక్కువ అక్కలే. సైకోథెరపీ చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి విశేష గుణాలు దాంట్లో ఉన్నాయి. విశేషము విశేషణము రెండూ దాంట్లో ఉన్నాయన్నమాట. మూలాధారాన్ని బాగు చేసుకోవడం. అందుకనే మనకి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ముందు ఫస్ట్ గణపతికి చేసేటువంటి నమస్కారం నీ మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తుంది. తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ స్వాధిష్టానాన్ని చైతన్యవంతం చేస్తుంది. గురుడికి చేసేది, రవికి చేసేది మణిపూరకాన్ని జాగృతపరుస్తుంది. అనాహతం భుతుడు, దాని ద్వారా హృదయ వికాసన జరుగుతుంది. ఎప్పుడైతే హృదయ వికాసం జరిగిందో, ఎలాంటి కల్మషాలు లేకున్నాడో, విశుద్ధి ఓపెన్ అయి వచ్చేటువంటి మాటలు సౌమ్యంగా అందంగా వస్తాయి. ఎప్పుడైతే మాట సౌమ్యత ఉందో నీ జీవితం, గమనం, గమ్యం ఇవన్నీ కూడా ఆజ్ఞ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక సహస్రారం అల్టిమేట్. అప్పుడు వెళ్తావు. సహస్రారం ఓపెన్ అయ్యి నీకు కుండలిని జాగృతమై అంటే శక్తిపాతం అనేది అప్పుడు జరుగుతుంది. అంటే చేయబెట్టేస్తే శక్తిపాతాలు జరగవు. నేను తెగ చేసేయచ్చు. ఎందుకంటే నేను 13 ఏళ్ళుగా 2013లో సైకోథెరపీ చేశాను. ప్రాక్టీస్ చక్రాల మీద, చక్రాలకు సంబంధించి చక్రస్థితి నుంచి పుష్పంగా వికసించాలి, వికసన రావాలి. అందరికీ చక్రాలు ఉన్నాయి. ఆ వికసన ఏంటో తెలియదు, ఎలా ఓపెన్ చేయాలో తెలియదు. రేచర్స్ కూడా ట్రావెల్ చేయాలి కదా పైకి. ట్రావెల్ చేసినప్పుడే కదా అక్కడ సహస్రారం. అంటే ఏదో ఒక గురువు ఇచ్చేస్తే అస్సలు రాదు. అంటే గురువు నీకు సహాయకారు అవుతాడు. శక్తిపాతం ఎప్పుడు చేయగలుగుతాడు గురువు అంటే, నువ్వు సాధకుడు అయితే నీకు అడ్డంకులు ఏమైనా ఉంటే ఆయన ఓపెన్ చేయగలుగుతాడు, మార్గనిర్దేశం చేస్తారు. అప్పుడు మాత్రమే కుండలిని ఓపెన్ అవుతుంది. నాకు చేసేయండి సార్ కుండలిని ఓన్లీ సహస్రారం ఒకటి చేసేయండి అంటే కుదరదు. అదే పాపం పాము ఎక్కడో కింద పడుకొని ఉంటుంది. మూలాధారంలో నువ్వు చేసే పనులన్నింటికి తిట్టుకుంటే చెయ్యి ఎదవకనా, ఆడికే మంత్రం రాదు తంత్రం రాదు, నెత్తిమే చేయడితే నీ కుండలిని ఓపెన్ అయిపోతుంది, నేను ఎందుకు పైకి వస్తాను రా ఇలా అంటారు. రాదు అసలు. కుండలిని మూలాధారంలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో చాలా వర్చస్సుతో ఉంటుంది. అది వచ్చేటప్పుడు ఆ వ్యక్తి మాటలో, వర్చస్సులో మీకు తేడా తెలుస్తుంది కదా. మూలాధారం దాటిన వ్యక్తిలో చాలా సౌమ్యత ఉంటుంది. స్వాధిష్టానం దాటితే ఆ శక్తి మణిపూరకాన్ని చేరుకునేసరికి ఆ మనిషి శరీరం అంతా సువర్ణమయం అయిపోతుంది. అంటే తేజస్ అలా కనపడుతుంది. తేజస్ ఆ ఒంట్లో ఆ చుట్టూ ఆర రంగు మారిపోతూ ఉంటుంది. అంటే అంతవరకు 7 రంగులుగా ఉంటుంది ఆర. వర్ణం ఎర్రగాను, పసుపుగాను, ఆకుపచ్చ రంగు, ఇన్ని వర్ణాలలో ఉన్నది ఒకటే వర్ణం సువర్ణమయం అయిపోతుంది. వాళ్ళు అవధూతలుగా, శక్తిని పుంజుకున్నటువంటి గురువులుగా, వ్యాసుడు, మనకి రమణులు ఇలాంటి వాళ్ళందరూ ఆ స్థితికి రావాలంటే ఇప్పుడు మీరు అడిగిన ఈ మానసిక వికసన రావడానికి ఎవరైతే అసమతుల్యతలతో అంటే ఆత్మ న్యూన్యతా భావంతో, ఆత్మహత్య వీటితో ఉన్నారో వీళ్ళందరూ ప్రతిరోజు సూర్యోదయ సమయంలో గుంజిళ్ళు తీయండి. మూలాధారం ఫస్ట్ యాక్టివ్ అవుతుంది. నెమ్మదిగా ఆ సైకోథెరపీ ఏంటి, చక్రాలను ఎలా ఓపెన్ చేసుకోవాలి, వాటి గురించి మనం మాట్లాడుతాం. సో మూలాధారాన్ని సింపుల్ గా మనం యాక్టివేట్ చేసుకోవాలంటే గుంజిళ్ళు తీయాలి సూర్యోదయ సమయంలో. ఎన్ని తీయమంటారు? 14 గుంజిళ్ళు తీయాలి. అలా ఒక చిన్న మంత్రం చేద్దాం. చెప్పండి. కళ్ళజోళ్ళు తీసి. నేను కూడా చేయనా? కళ్ళు మూసుకోమ్మా. దీర్ఘంగా శ్వాస తీసుకో, నెమ్మదిగా విడిచిపెట్టు. దీర్ఘంగా శ్వాస తీసుకో, నెమ్మదిగా విడిచిపెట్టు. దీర్ఘంగా శ్వాస తీసుకో, నెమ్మదిగా విడిచిపెట్టు. శ్వాస గాఢంగా దీర్ఘంగా తీసుకుని విడిచిపెట్టేటప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఇప్పుడు మూలాధారం మీద దృష్టి పెట్టి 4 దళాలతో ఎర్రటి వర్ణంలో ఒక చక్రం తిరుగుతున్నట్లు భావన చేస్తూ మూలాధార మంత్రమైనటువంటి లం బీజాన్ని ప్రణవంగా ఉచ్చరిస్తాం. శ్వాస తీసుకోండి. లం
నాలిక లమ్ ఉచ్చరించేటప్పుడు అంగిట్లోకి వెళ్ళిపోతే ఆ జుంకారనాదం వస్తుంది, తుమ్మెద జుంకారనాదం. లం లం నిశ్శబ్దం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మనలోకి మనం ట్రావెల్ చేయడం, ఇట్స్ బ్యూటీ అసలు నిజంగా కదా. చుట్టూ ఎంత చేంజ్, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదమ్మా ప్రతినిత్యము కూడా కనీసం ఒక 5 నిమిషాలు ఓంకారాన్ని ప్రణవంగా, అది ప్రణవం మంత్రం కాదు, ప్రణవ మంత్రం. ఓంకారాన్ని అకార ఉకార మకారం మీద ట్రావెల్ చేస్తే అద్భుతమైనటువంటి మార్పు. మీకు చాలా ఒత్తిడి ఎక్కువ ఉంది, ప్రెజర్ ఎక్కువ ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది, మీరు ఏ పనిలో ఉన్నా ఆ ఓముని ఉచ్చరిస్తుంటే చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. ప్రణవం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఓంకారానికి కూర్చోక్కర్లేదు, లం బీజానికి కూర్చొని, అంటే భూమికి కనెక్ట్ అయి ఉండాలి, మూలధారం కదా, భూమికి కనెక్ట్ అయి ఉండాలి. నిదానంగా కూర్చొని ఆ లంని ఉచ్చరిస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు మీరు ఆ మార్పుల్ని గమనించగలుగుతారు. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. అయితే ఒక్కొక్క చక్రం గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే సైకలాజికల్ అంశాలు ఎట్లా రిలేట్ అయ్యి ఉంటాయి, ఎట్లా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అనేది వివరించారు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మిత. జై శ్రీరామ్. జై శ్రీరామ్.